హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల. జొన్నలు అనేక రకాల పోషకాలు కలిగిన ఆహారం. తరచుగా ఈ జొన్నలను మనం ఆహారంలో చేర్చుకోవటం వలన ఎముకలు పటిష్టంగా ఉంటాయి. అలాగే జీర్ణక్రియ కూడా సక్రమంగా ఉంటుంది. మెయిన్ గా బరువు తగ్గాలి అనుకునే వారికి కానీ, డయాబెటిక్ వారికి కానీ తక్కువ క్యాలరీస్ తో ఎక్కువ శక్తిని ఇచ్చే పదార్థం ఏమైనా ఉంది అంటే జొన్నలు అని చెప్పవచ్చు. సో ఈ రోజు నేను మీ అందరితోటి హెల్దీగా, టేస్టీగా మెత్తన్ స్పాంజీ లాంటి ఇడ్లీలను ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇడ్లీలు తయారు చేసుకోవాలి అంటే మనకు మెయిన్ గా కావాల్సింది జొన్న రవ్వ. మనకు అన్ని సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది. ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే జొన్నలు మిక్సీ పట్టుకునేసి జల్లించుకున్నట్లయితే మీకు జొన్న రవ్వ అనేది తయారవుతుంది. ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పును తీసుకోండి, 1/2 కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకోండి. మినపప్పు ఏ క్వాంటిటీతో అయితే తీసుకుంటున్నారో అన్ని కూడా అదే క్వాంటిటీతో తీసుకోండి. జొన్న రవ్వ 3 కప్పులు తీసుకోండి. నేను తీసుకున్న జొన్న రవ్వ కొంచెం లావుగా ఉంది, మీరు సన్న జొన్న రవ్వను యూజ్ చేయండి. అన్నిటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకోండి. 6 గంటలు నానబెట్టుకోవాలి. సగ్గు బియ్యాన్ని కడిగి ఇందులో మంచి నీటిని పోసి ప్లేట్ పెట్టుకోండి. ఈ సగ్గు బియ్యం వాటర్ ని మనం ఇడ్లీకి ఉపయోగిస్తాం. 6 గంటల తర్వాత మొత్తం మనకు చక్కగా నానిపోయేసి ఉంటాయి. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి జొన్న రవ్వ ఉంది కదా, దాన్ని స్ట్రైనర్ లో వేసేసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. వాటర్ మొత్తం కిందికి వెళ్ళిపోతాయి. ఇడ్లీ రవ్వ మాదిరి గట్టిగా పిండి వేయవలసిన అవసరం ఉండదు. మిక్సీ జార్ లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న మినపప్పు ఉంది కదా, ఆ మినపప్పు మొత్తాన్ని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోండి. సగ్గు బియ్యాన్ని పక్కన పెట్టుకున్నాం కదా, సగ్గు బియ్యంలో నుంచి వాటర్ అనేది స్ట్రెయిన్ చేయకుండా వేసుకునేసి మెత్తగా ఇలా నేను చూపిస్తున్న విధంగా పిండి పట్టేసుకోండి. ఇడ్లీకి మీరు ఏ విధంగా అయితే మినపప్పును పట్టుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. జొన్న రవ్వ ఇప్పుడు స్ట్రైన్ అయ్యేసి ఉంటుంది కదా, ఆ జొన్న రవ్వ మొత్తాన్ని బౌల్లోకి యాడ్ చేసుకోండి. మనం ముందుగా పట్టు పెట్టుకున్న పిండిని కూడా వేసేసుకొనేసి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోండి. నార్మల్ ఇడ్లీలు ఫర్మెంటేషన్ అనేది కొంచెం లేట్ అవుతుంది. మనం మిల్లెట్స్ తోటి చేసే ఇడ్లీలకు ఫర్మెంటేషన్ అనేది త్వరగా అవుతుంది. కాబట్టి మీరు 4-5 గంటల తర్వాత ఇమీడియట్గా మీరు ఇడ్లీలను అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నైట్ మీరు బ్యాటర్ను తయారు చేసుకున్నట్లయితే, నైట్ పడుకునే టైంలో మీరు బ్యాటర్ను ప్రిపేర్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్కు చక్కగా ఫార్మేట్ అయ్యి ఇడ్లీ పిండి అనేది ఉంటుంది. ఇలా మీకు చక్కగా ఫార్మేట్ అవుతేనే ఇడ్లీలు అనేది సాఫ్ట్గా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇడ్లీ ప్లేట్స్కు చక్కగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసేసుకునేసి మంచిగా కలిపి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ను వేసేసుకోండి. మీరు నార్మల్గా ఇడ్లీస్ను ఏ విధంగా అయితే కుక్ చేసుకుంటారో సేమ్ అదే ప్రాసెస్ లో అదే టైమింగ్ తోటి ఇడ్లీస్ అనేది కుక్ చేసుకోవాలి. అంటే పచ్చజొన్నలను కూడా ఇలా మీరు సన్నగా రఫలాగా పట్టేసుకొని కూడా ఇడ్లీస్ ను ప్రిపేర్ చేసుకోవచ్చు. తెల్ల జొన్నలతోటి తయారు చేస్తే మనం యాస్టీస్ గా ఇడ్లీస్ ఎలా ఉంటాయో అదే విధంగా ఇడ్లీ కుక్కర్ లో కొంచెం నీటిని పోసి ఇడ్లీ స్టాండ్ అనేది పెట్టేసి 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇడ్లీస్ అనేది తయారైపోతాయి. ఇడ్లీస్ తయారైపోయిన వెంబటే దీన్ని దించుకోవటం కంటే ఒక 5 మినిట్స్ ఆగి ఇడ్లీస్ ను సర్వ్ చేసుకున్నట్లయితే ఇడ్లీస్ పర్ఫెక్ట్ గా అలాగా మీరు లావు రవ్వ కనుక తీసుకున్నట్లయితే ఇంకో 5 మినిట్స్ మీకు ఎక్కువగా పడుతుంది కుక్ కావడానికి. సన్న రవ్వ తీసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకుంటే ఇడ్లీస్ అన్నిటిని ఇలా ప్లేట్ లోకి సర్వ్ చేసుకునేసి పల్లి చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ, సాంబార్ తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా హెల్దీ వర్షన్ లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా ఇలా జొన్నలతోటి ఇడ్లీలను అయితే తయారు చేసుకునేసి ఎంజాయ్ చేయవచ్చు. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్ గా దూదిలాగా వస్తాయి. చూసారు కదా జొన్నలతోటి ఇడ్లీలను ఏ విధంగా తయారు చేసుకోవాలి అని. ఇలా చక్కగా జొన్నలతోటి ఇడ్లీలు తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. నార్మల్ ఇడ్లీల కంటే ఇష్టంగా తింటారు, చాలా బాగుంటాయి.